నవ్వడం ఒక భోగం, నవ్వించడం యోగం, నవ్వకపోవడం కూడా రోగమన్నారు ప్రముఖ హాస్య నటుడు జంధ్యాల. ఈ మాట ఎందుకన్నానంటే ఈరోజు నవ్వుల దినోత్సవం కాబట్టి. అందుకే ప్రతి ఒక్కరూ పెదవులపై చిరునవ్వు చిందులేస్తూ ఆస్వాదించాలని లాఫింగ్ క్లబ్ సభ్యులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో లాఫింగ్ క్లబ్ దినోత్సవ వేడుకలు జరిగాయి. One, two, three. Laughing is free. 1, 2, 3. Laughing is free. 1, 2, 3. 1, 2, 3. Laughing is free. 1, 2, 3. Laughing is free. 1, 2, 3. Laughing is free. East or West. నేటి సమాజంలో నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు సెల్ ఫోన్లతోనే కాలం వెళ్ళదీస్తున్న పరిస్థితి. ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితి కూడా కనపడట్లేదు. ఎదురుపడినా మన సొమ్ము ఏదో ఖర్చు అవుతుందన్నట్టుగా నవ్వడం కూడా మానేస్తున్నారు. అందుకోసమే మనసును హాయిగా ఉండాలంటే కొంతసేపు నవ్వుకోవాల్సిందే. ఇప్పుడు ఆ నవ్వు దొరకాలంటే ఎన్టీఆర్ స్టేడియంలోనే మనకు దొరుకుతుంది. చూడండి, ఇప్పుడు లాల్ వజీర్ గారు అందరి చేత నవ్విస్తున్నారు. 1, 2, 3. Laughing is free. 1, 2, 3. Laughing is free. 1, 2, 3. 1, 2, 3. Laughing is free. 1, 2, 3. Laughing is free. 1, 2, 3. Laughing is free. నవ్వుల దినోత్సవం సందర్భంగా కంటి సమస్యల గురించి డాక్టర్ దీప్తి మాట్లాడారు. పాతకాలంలో ఏంటంటే అండి, మనకి మంచి పరికరాలు లేవు. ముదిరిపోయినాకే స్కిన్ చేయించుకునేవాళ్ళు, పెద్ద కోత పెట్టి చేసేసేవాళ్ళం. అప్పుడు కొంచెం ముదిరాక చేస్తేనే బెటర్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మంచి మంచి మెషిన్స్ వచ్చాయి. గ్రేడ్ 2 ఈజ్ బెస్ట్ అండి. ఎందుకంటే గ్రేడ్ పెరిగే కొద్దీ మనం మెషిన్తో ఎక్కువ పవర్ వాడాలి. పవర్ వాడినప్పుడు మన నల్లగుట్టు వాపు రావడం అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో చక్కగా చేయించుకోవచ్చు. గ్రేడ్ 2లో హ్యాపీగా చేయించుకోవచ్చు. గ్రేడ్ 1 వద్దు, గ్రేడ్ 2లో చేయించుకోవచ్చు. కంటి సమస్యలతో బాధపడుతున్నామని వెంటనే మందుల షాప్కి వెళ్ళి స్టెరాయిడ్ మందులు మాత్రం వాడొద్దని డాక్టర్ దీప్తి ఫస్ట్ ఇచ్చేది స్టెరాయిడ్ ఐ డ్రాప్స్. డెక్సామెథసోన్ కానీ బీటామెథసోన్ కానీ ఒకటి సిప్రోఫ్లాక్సిన్ తో కాంబినేషన్ లో ఇస్తారు. అవి మాత్రం వాడద్దమ్మా. ఈ స్టిరాయిడ్ రెస్పాండర్ అంటాం, కొంత పర్సెంటేజ్ ఉంటుంది. వాళ్ళకేంటంటే అది వేసుకుంటే కంట్లో ఒత్తిడి 40కి అట్లా వెళ్తుంది. లేని గ్లకోమాన్ మనం తెచ్చుకున్నట్టు అవుతుంది. ఏ ఫామ్ లో అయినా, స్కిన్ క్రీమ్స్ అయినా, టాబ్లెట్స్ అయినా, ఇన్హేలర్స్ అయినా
ఏది స్టిరాయిడ్స్ ఒకవేళ తప్పనిసరి కొంతమంది ఆస్మా ఉంటే ఇన్హేలర్స్ వాడాల్సిందే. సో అట్లాంటి వాళ్ళు చెకప్ చేయించుకోవాలి. ఇట్లా మేము వాడుతున్నాము, నా కంట్లో ఒత్తిడి ఎలా ఉంది, నరం ఒకసారి చెక్ చేయించుకోవాలి. సో ఇది నేను మర్చిపోయాను. స్టిరాయిడ్స్ ఎట్లా పడితే అట్లా మెడికల్ షాప్కి వెళ్ళి ఎట్లా పడితే అట్లా టాబ్లెట్స్ వాడద్దమ్మా. స్టిరాయిడ్ ఏంటంటే ఇన్స్టెంట్ గా రిలీఫ్ ఇస్తుంది, బట్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి స్టిరాయిడ్స్ వల్ల. ఇది ఒకటి. ప్రతిరోజు ఎన్టీఆర్ స్టేడియంలో క్లబ్ సభ్యులతో కలిసి నవ్వుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని లాల్ వజీర్ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి లాఫింగ్ క్లబ్ మెంబర్స్ అంతా కాకుండా ఎన్టీఆర్ స్టేడియం ఉన్నటువంటి వాకర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం ఇక్కడ ఈ లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇన్నర్ హ్యాపీనెస్ వచ్చేది ఒక లాఫింగ్ వల్లే. ఇది మరి జోక్స్ వల్ల కూడా కొన్ని రోజుల తర్వాత ఒకరిపైన ఒకరు జోక్ చేస్తే కోపం వచ్చి ఒకరు కొట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వితౌట్ రీజన్ ఆఫ్ ద లాఫింగ్ అని చెప్పి డాక్టర్ మదన్ కటారియా బాంబేలో ఉన్నటువంటి వారి మిసెస్ యోగా టీచర్ ఇద్దరు కలిసి తయారు చేసినటువంటి సిలబస్ ఇది. లాఫ్టర్ యోగా అనేది మనకి గూగుల్లో కూడా రీఛార్జ్ మన గూగుల్లోకి వెళ్ళినట్టయితే www.laughteryoga.org అని కొట్టినట్టయితే దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇవాళ లాఫింగ్ వల్ల ఎంతో మందికి ఆరోగ్యానికి మరి ఉపయోగపడుతుంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు ఈ లాఫింగ్ క్లబ్ పెట్టాం. దీంతోపాటు ఇవాళ కంట్రీలో ఉన్నటువంటి నీటి కాసుల గురించి కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి దాని గురించి తెలియదు. దాని విషయాలన్నీ కూడా మన డాక్టర్ దీప్తి గారు లాఫింగ్ సభ్యులతో కలిసి నవ్వుకుంటుంటే ఆ ఆనందమే వేరంటున్నారు ప్రముఖ రచయిత్రి. ఈ వేళల్లో హ్యాపీగా నవ్వుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హెల్త్గా ఉంటాము. కవి మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే ఇట్లాంటి నవ్వులు నందనవనంకి వచ్చినప్పుడే మేము ఎన్నో రాయగలుగుతాము. ఎందుకంటే మంచి ఎక్సర్సైజ్ తెల్లవారం ముందే లేచి వచ్చి వాళ్ళు ఒక కుటుంబం లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా ఐక్యతగా ఉంటారు. మన ఇంట్లో మన అక్క చెల్లెళ్ళు, మన బంధువులే ఉండరు ఇంత ఐక్యతగా, చాలా బాగుంటారు. ఒక ఫ్యామిలీ అని చెప్పొచ్చు లాఫింగ్ క్లబ్. ఈ ఫ్యామిలీలో నేను కూడా ఉన్నందుకు మా కుటుంబ లాల్ వజీర్ అన్న చేస్తున్న సేవలకి అభినందనీయులు తెలియజేస్తున్నాను.